చిత్తూరు జిల్లా పులిచెల మండలం వ్యాపార కేంద్రంగా వర్ధిల్లుతున్న కల్లూరు కూడలిపై సెల్ ఫోన్ దొంగల కన్ను పడిందా అంటే అవుననే అంటున్నారు స్థానికులు. కల్లూరు కొత్త కాలనీకి చెందిన ఒక వ్యక్తి తన కొడుకుతో కలిసి ద్విచక్ర వాహనంపై కల్లూరు 4 రోడ్ల కూడలిలోని తిరుపతికి వెళ్లే బస్ స్టాప్ వద్దకి 9:30 చేరుకున్నాడు. 9:35కు బస్ రాగానే రద్దీగా ఉండే ఆ బస్సులో తన సెల్ ఫోన్ని పై జేబులో ఉంచుకొని గబగబా ఎక్కాడు. 9:40కంతా కల్లూరు కదిరప్ప నాయన చెరువు దాటిన తర్వాత టికెట్ తీసుకోవడానికి జేబులో చేయి పడితే అప్పటికే సెల్ ఫోన్ లేదు. గుండె జల్లుమనేలా ఆ సంఘటనతో ఆ వ్యక్తి నిర్ఘాంతపోయాడు. క్షణాల్లో దాదాపు 10 నిమిషాల్లోపే కల్లూరు 4 రోడ్ల కూడలిలో ఉన్న సెల్ ఫోన్ దొంగలు క్షణాల్లో ఆ రద్దీలోనే కాజేసినట్లు అతను తీవ్రంగా ఆందోళనకు గురయ్యాడు. ఈ మధ్యకాలంలో కల్లూరు 4 రోడ్ల కూడలిలో సెల్ ఫోన్లు మాయమవుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అదే పనిగా కల్లూరు నుండి తిరుపతి చిత్తూరుకు వెళ్లే మార్గంలో ఉన్న బస్ స్టాప్ వద్ద అయితే మరీను ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు రాకపోకలకు ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉండడంతో సెల్ ఫోన్ చోరులు తమ హస్తవాటం చూపిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సెల్ ఫోన్ దొంగతనాలు జరగకుండా చూడాలని ప్రయాణికులు స్థానికులు కోరుతున్నారు.